ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు. అంటే కేసీఆర్ ఏ విషయంలో అయినా కూడా కరెక్ట్గా లేదు. రైతు బందే కావచ్చు, ఏ విషయంలో కూడా కరెక్ట్ అనిపించట్లేదు. ఇప్పటి వరకు చెప్పిన హామీలలో కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చే విధంగా కరెక్ట్గా లేదు. ఫ్రీ బస్ అనేది అసలు పనికిరాంది, అసలు అది పెట్టాల్సింది కాదు. అందరికీ అది ఇబ్బందులే. ఏ విధంగా కూడా అది కరెక్ట్ కాదని తెలిసి కూడా, సాధ్యం కాదని కూడా తెలిసి కూడా వాళ్ళు చేయడం అది ఇంకా పెద్ద తప్పదు. సరే, అది సాధ్యమైన చెప్పిన పెట్టాలనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి ఇవి ఫ్రీ అని పెట్టేసి మళ్ళీ మిగతా ఇచ్చేటి ఏది కూడా కరెక్ట్గా లేదు కదా. అవైనా ఉద్యోగస్తులకి అవి కానీ, లేకపోతే మన రైతులకు కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అని అంటున్నారు, ఇవి అంటున్నారు. ఏదైనా ఇది కూడా కరెక్ట్ లేదు, ఏ ఇంప్లిమెంట్ కూడా కరెక్ట్గా లేదు. రోడ్లు లేవు, పనులు లేవు, కొత్తగా వచ్చినది చేసిందంటూ ఏం లేదు. ఇప్పటి వరకు అయితే జరిగింది కొంత బెటర్. అంత చెప్పినంత లేకున్నా కూడా దీనికంటే కూడా బెటర్, చాలా బెటర్. అప్పుడు ఏదైనా కూడా చెప్పిండు కేసీఆర్, ఇచ్చిండు కూడా. నేను ఏ పార్టీకి అతీతుని కాదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేవు. నాకు కేసీఆర్ చూడటం కాదు, రేవంత్ రెడ్డి నాకు పగ కాదు, నాకు ఎవరితో ఎలాంటి సంబంధాలు లేవు. నేను ఏ పార్టీలో కూడా నేను దేశీయకంగా లేను. బట్ ఇది మాత్రం నిజం. వీళ్ళిద్దరితో పోల్చినప్పుడు మాత్రం కేసీఆర్ బెటర్ రేవంత్ రెడ్డి గారి కంటే. ఇంకా సూచనలు ఏం కనిపించట్లేదు. ఎందుకు అంటే ఫండ్స్ లేవు, ఎక్కడ ఏం వస్తాయనే నమ్మకాలు కూడా లేవు. ఏ విధంగా చూసినా అది సాధ్యమవుతుందని నాకు మాత్రం అనిపించట్లేదు. అప్పుడేమో మేనిఫెస్టోలో రకరకాల సంక్షేమ పథకాలు చెప్పారు, కొత్త ఇప్పుడు డబ్బులు లేవంటారు. మరి ఆ డబ్బులు లేవని విషయం అప్పుడు చెప్పలేరు. అప్పుడు గెలవడం కోసమే ఇది ఒక జిమ్మిక్ కన్నా కనిపిస్తుంది తప్ప వేరే విషయం అయితే డబ్బులు లేవనే విషయం వాళ్ళకి అప్పుడు కూడా తెలిసి కూడా వాళ్ళు ప్రభుత్వంలో రావడం కోసం ప్రయత్నంలో భాగంగా అబద్ధం చెప్పడం తప్ప వేరే కాదు. ఇదైతే నిజం. ఇప్పుడైతే కరెక్ట్ గా అయితే ఏం లేదు. ఇది కరెక్ట్ కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ కంటే కూడా ఇంకా ఘోరం.